ఇక్కడ కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం జరిగింది, ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు వచ్చినాయి. మామూలుగా ఇందిరమ్మ కమిటీ అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులతోటి ఇందిరమ్మ కమిటీలు వేసిర్రు. ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఆ ఇందిరమ్మ కమిటీ ఎవరైతే పేర్లు ఫైనల్ చేస్తుందో వాళ్ళకే ఇండ్లు వస్తాయి. ఆ ఇండ్ల విషయంలో తేడాలు వచ్చి ఒక్కరినొకరు చెప్పులు తీసుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితి నిన్న జరిగింది. ఎక్కడ జరిగింది అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇండ్ల పంపకాల్లో తేడాలు రావడంతో చెప్పులతో కొట్టుకున్న అన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒకసారి మీకు చూపిస్తాం. ఇగో ఈ షూ, ఇది షూ అది పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారులు ఎవరు పేదలు ఉంటే వాళ్ళకి పిలిచి ఇల్లు ఇవ్వాలి, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన లాస్ట్కు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు వంచురా నాయన పేదలకు అంటే చెప్పులు తీసుకొని కొట్టుకునే కాడికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లే లుకలుకలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా లోపల పెట్టుకొని ఎప్పుడు టైం వస్తా అని చూస్తారు. ఈ గ్రామంలో ఉండే నాయకులు ఎంబడే రియాక్ట్ అవుతారు, ఈ చెప్పులు తీసుకొని కొట్టుకోవడం, షూలు తీసుకొని కొట్టుకోవడం. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలి తప్ప కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నా జనాలకు వచ్చేదేం లేదు, కొట్టుకోకపోయినా వచ్చేదేం లేదు, కత్తులు బట్టి పొడుచుకున్నా కూడా జనాలకు వచ్చేదేం లేదు. ఇందిరమ్మ పేరు నిలబడాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పేరు నిలబడాలంటే, మళ్ళీ ఎన్నికల్లో గెలవాలంటే ఇందిరమ్మ ఇండ్లు నిజమైన అర్హులందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.